దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఎందుకు ఆశపడుతుందంటే అది త్రాగడానికి కాదు. త్రాగడానికి నీళ్ళు లేక అరణ్యంలో తిరుగులాడుచు ఉంది దాహం కొరకు. అలాగే నేను నీ వైపు తిరుగుచున్నాను ప్రభు అని అనుకుంటున్నావా? కాదు. అది దాహం కొరకు అది పరిగెట్టట్లాది. ప్రాణ భయముతో పరిగెడుతుంది ఇక దుప్పి. ఎందుకు అంటే, ఎలాగూ అంటే, అరణ్యంలో ఒక దుప్పిని దూరం నుంచి చూసింది ఒక సింహం. దూరం నుంచి చూసింది. అయితే ఈ దుప్పి కూడా అలాగా మేత మేస్తూ అలా వారకొండతో చూసేటప్పటికి దీని వైపుకు పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఉంది ఆ యొక్క సింహం. పరిగెడుతూ వస్తుంది. ఇంకది ఒక్కసారి ఒక్క గొంతేసింది ఈ యొక్క దుప్పి. బాగా పరిగెడుతుంది కదా. పరిగెడుతూ ఎటు పరిగెడుతుందంటే దాని యొక్క ప్రయాణం ఎక్కడికంటే నీటి వాగుల దగ్గరికి పరిగెడుతుంది. ఎందుకు నీటి వాగుల దగ్గరికి పరిగెడుతుందంటే ఆ యొక్క సింహము ఎంత దూరం వెళ్ళినా దీన్ని పట్టేసుకుంటది. చెట్టెక్కినా పట్టుకుంటుంది, పొట్టెక్కినా పట్టుకుంటుంది, ఏ స్థితిలో ఉన్నా పట్టేసుకుని చంపి తినేస్తుంది. దీనికి ప్రాణ రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే నీటి వాగుల దగ్గరే దీనికి ప్రాణ రక్షణ కలుగుతుంది. అందుకే మరి యెషయా గ్రంథకర్త కూడా అంటున్నాడు కదా, దప్పి గనువారులారా నీళ్ళ యొద్దకి రండి అంటున్నాడు. దప్పి గనువారులారా నీళ్ళ యొద్దకి రండి, రోకలిచ్చి మీ దాహమును తీర్చుకొనడి అంటుంది వాక్యం. ప్రియ సహోదరుల, ఇక సింహం పరిగెడుతున్నటువంటి సమయంలో ఇక దుప్పి అటు ఇటు పరిగెట్టుకుంటూ ఆ గుట్టలను దాటుకుంటూ, చెట్లను దాటుకుంటూ, పుట్టలను దాటుకుంటూ నీటి వాగుల దగ్గరికి ఎందుకు వెళుతుందో తెలుసా? ఆ సింహము నీరంటే భయము. సింహం నీటిలోనికి రాదు. ఆ నీటిలో ఇప్పుడు వాగు ఉందనుకోండి, వాగు మొత్తం నీటితో నిండి ఉండదు. మధ్యలో ఆ రాళ్ళుంటాయి. మధ్యలో రాళ్ళు ఉంటాయి, చిన్న గొప్పుల కింద ఉంటాయి. ఆ గొప్పు మీదకి వెళ్ళి దాక్కోవడం కొరకు ఎక్కడ నీటి వాగు కనిపిస్తుందా అని చెప్పేసి ఆ దుప్పి పరిగెడుతూ ఉంటది. నీటి వాగు దొరికేంత వరకు పరిగెడుతూనే ఉంటది. ప్రియ సహోదరుల, ఆ నీటి వాగు దొరికిన తర్వాత ఆ వాగు దాటి ఆ గొప్పు మీద నిలబడినప్పుడు ఆ సింహం కొంచెం దగ్గరలో ఉన్నా కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఈమె చుట్టూ, ఈ యొక్క దుప్పె చుట్టూ నీరు ఉన్నది. నీటికి సాదృశ్యం యేసుక్రీస్తు వారిని తెలియపరుస్తా ఉన్నారు. అనేక మంది భక్తులు తెలియపరుస్తా ఉన్నారు. ప్రియ సహోదరుల, ఆ నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని ప్రాణాన్ని రక్షణ, దాహం అనుకుంటున్నారేమో, దాహం కదా, ప్రాణాన్ని రక్షించుకోవడం కొరకు ఆ నీటి వాగుల దగ్గరికి పరిగెట్టుకెళ్ళిందంటే ఇక దుప్పు. అలాగే నువ్వు నేను కూడా ఈ రోజు పరిగెట్టవలసింది ఎక్కడికో తెలుసా? జీవము గల దేవుని దగ్గరికి పరిగెట్టాలని. ఇక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, సమస్య నుండి తరుముతూ ఉన్నప్పుడు, ఇబ్బంది నుండి పట్టి బంధిస్తూ ఉన్నప్పుడు నీవు పరిగెట్టవలసింది నీటి వాగుల దగ్గరకు. ప్రభువు అనేటువంటి జీవము గల జీవితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క జీవము గల దేవుని వద్దకి పరిగెట్టాలి. నీ పరుగుతో ముట్టించేంత వరకు ఎంత మాత్రం కూడా వెనుతిరిగి చూడకూడదు. వెనుతిరిగి చూసావు అంటే అబ్రహాము వెంట ఉన్నటువంటి ఆ యొక్క లోతు భార్య వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఎందుకు చూసింది వెనక్కి తిరిగి? తన కొరకు చూస్తుందా? తన బాగు కొరకు చూస్తుందా? అయ్యో వాళ్ళు కాలిపోతున్నారు అని చూస్తుంది. అయ్యో వాళ్ళు నా ఫ్రెండ్స్ కేకలు వినపడుతున్నాయని చూస్తుంది. ఉప్పు స్తంభం అయిపోయిందండి. ప్రియ సహోదరి, నీ ఎదుట ఉంచబడిన ఆ యొక్క బహుమానం అందుకోవడం కొరకు ఓపికతో పరిగెట్టాలి. ఆ బహుమానాన్ని పొందుకోవడం కొరకు ఈ యొక్క దుప్పి ఓపికతో పరిగెట్టింది ప్రాణ రక్షణ కొరకు. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నది, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆ దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అంటున్నాడు.